పాయింట్లు చెప్పినా ఆవిడకి చర్చికి వెళ్ళలేదు. అందులో 2 పాయింట్లే చర్చికి వెళ్ళినాయి. మూడోది బెల్ట్ షాపులు రద్దు కూడా. ఏమీ జరగలేదు కదా, ఏది జరగలేదు. ఒక్కటి చేసింది ఆయన 1000 రూపాయల పెన్షన్ అన్నది మాత్రం చేశాడు, ఒప్పుకోవాలి. 200 రూపాయల పెన్షన్ నేను రాగానే అన్నాడు, 1000 రూపాయలు చేశాడు, మెచ్చుకుంటారు. ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు చెప్తే పెన్షన్ అయితే పెంచుతాడని నమ్ముతారు, నో డౌట్. కాబట్టి మిగతాదంతా కూడా ఇద్దరిది కంపారిజన్ లో చంద్రబాబు చేస్తాడంటే నమ్మితే ఆయనకే ఓటేయచ్చు. జగన్ లో ఎటువంటి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది సార్ మామూలుగా? అంటే చంద్రబాబు చేయలేడనా, చంద్రబాబుని ప్రజలు నమ్మరనా, చంద్రబాబు వాళ్ళు ఏది కాదు ఇంకా అనా? ఎందుకు? అతని యాటిట్యూడ్ చూస్తే వాస్తవానికి దగ్గరగా ఆలోచించాడు, ఆలోచిస్తాను అనుకుంటాడు కూడా. ఇప్పుడు 2014లో అందరూ ప్రెషర్ చేసినా సరే వల్ల కాదది, మనం తీసుకొచ్చి లెక్క చూసుకోవాలి, తర్వాత విశ్వసనీయత దెబ్బతింటది అన్నాడు. కొన్ని మనం వీళ్ళు వెంటనే మాట్లాడతారు, ఆటిట్లో మిస్ అయ్యాడు కదా, ఈటిట్లో మిస్ అయ్యాడు. ఎస్, వాళ్ళు 600 చెప్పి ఒక్కటి మాత్రమే సక్సెస్ 600లో, ఇది పెన్షన్. మిగతా 599 ఫెయిల్యూర్. ఇతని 9 మనం ఇందాక చెప్పుకున్నటువంటి 2 సగం, ఏది జాబ్ క్యాలెండర్, సంపూర్ణ రుణమాఫీలో సగం. అదే సందర్భంలో ఈ అమ్మ ఒడి దాంట్లో కొంచెం తేడా, అట్లాగే రైతు భరోసా దాంట్లో కొంచెం తేడా. టోటల్ గా చూస్తే మన లెక్కన వేసుకుంటే 60-40 వేసుకోవచ్చు, లేదా 70-30 వేసుకోవచ్చు ఇతన్ని. ఇప్పుడు మాక్సిమం 100% కావాలనుకుంటున్నాడు. ఇది తను చెప్పే దాంట్లో మొన్నటిసారి